ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా కంకిపాడులో జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమంలో రసాభాస జరిగింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చింతకింద సునీల్, మేక స్వాతి తేజ మధ్య ఫ్లెక్సీల ఏర్పాటుపై వివాదం నెలకొంది. స్వాతి అనే జనసేన వీర మహిళ బ్యానర్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదని, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నడి రోడ్డుపై ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తంగా చూసుకుంటే కంకిపాడు మండలం అయితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో పెద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులుగా చేరుకున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ కొద్దిసేపట్లో అయితే ఫ్లెక్సీల వివాదం ఒకటి రెండు వర్గాల మధ్య మొదలైన పరిస్థితి ఉంది. జనసేనకు సంబంధించిన వీర మహిళ అయిన స్వాతి తేజ అనే ఆమె బ్యానర్లు కట్టుకునేందుకు కంకిపాడులో అయితే అనుమతి ఇవ్వలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే తనకి తన ఒక పార్టీలో సరైన ప్రాధాన్యత లేదని కూడా తేజ స్వాతి చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యం చూసుకుంటే కానీ ఇది స్వాతి కానీ వాటి తండ్రి అయితే ఎవరైతే సునీల్ ఉన్నారో ఇద్దరు కూడా ఫ్లెక్సీ వివాదం అయితే చాలా స్థాయిగా చేరుకుని రోడ్డు మీద అయితే ఒకరిని ఉద్దేశించి మాట్లాడే స్టేజ్కి అయింది. అటు కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయికి చేరుకోవడంలో అయితే మాట యుద్ధం అయితే మొదలైన పరిస్థితి. ఆయన మాటల యుద్ధం మొదలైన కొద్దిసేపట్లో అయితే తీవ్ర స్థాయికి చేరుకోవడం, రెండు వర్గాల్లో ఉన్న కార్యకర్తలు ఒకరిపై ఒకరి ఆరోపణలు అయితే రెండు రోజుల మీద బాహుబాక్య దిగిన పరిస్థితి కనిపించింది. మొత్తమే చూసుకుని జనసేన పార్టీకి సంబంధించి వీర మహిళ ఆమెకైతే పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు. అలా వీర మహిళగా గత కొన్నాళ్ళ నుంచి నేను పార్టీలో మొదటి నుండి కూడా పనిచేస్తూ వచ్చాను, మహిళలకైతే సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని కూడా స్వాతి చెప్పిన పరిస్థితి. మరోవైపు అయితే సునీల్ కూడా తన ఒక ఏదైతే కంకిపాడు మండలం తనది ఉంటే చోటైతే కదా ఫ్లెక్సీలు కట్ అయితే నేనైతే అనుమతి ఇవ్వనంటూ కూడా నిర్వహించాను. దీనిలో ఏంటంటే కొంతమంది పెద్దలు, అది పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చేది అప్పుడు రోడ్డు మీద ఇద్దరిని ఇక్కడ ఒకరు ఆపేందుకు ఒకరు వాపాలను దిగని ఆపడానికి ప్రయత్నించారు. అయితే కొద్దిసేపటి తర్వాత సద్దు మరిగే పరిస్థితి కనిపించింది. ఏంటి శివ, అంటే వర్గపూర్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే సభ్యత్వ కార్యక్రమం ఆగిపోయిందా, లేకపోతే ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే కనుక పెద్దలు తలదూర్చడం అయితే ఒకరి మీద ఒకరు వాదన చేసుకోవడం వల్ల పార్టీకి చెడుపై వచ్చేట్టు అని చెప్పడంతో సద్దుమనే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీ వివాదం అయితే ఇదే మొదటిసారి కాదు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా గతంలో కొన్ని చోట్ల కూడా ఇలాంటి ఫ్లెక్సీ వివాదాలు అయితే కొనసాగిపోతాయి. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే కనుక కంకిపాడు విషయంలో ఈ స్వాతిను సునీల్ విషయంలో అయితే కదా సద్దుమరిగినట్టు కనిపిస్తుంది. కానీ తర్వాత అనేది ఒకవేళ ఎవరైనా మాటల విషయంలో వచ్చేపాటికి మరోసారి ఈ వివాదం జరుగుతుందా లేదా అనేది మరోసారి పార్టీ అయితే పిలిచి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే వర్గపూర్ పై పవన్ కళ్యాణ్ దృష్టి సారించే అవకాశం ఉందా? తప్పకుండా. అది ఇవాళ జరిగిన ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో దానికి ఇప్పటికీ ఎంపీ బాలతో కూడా అందులో పాల్గొన్న పరిస్థితి ఉంది. పాల్గొన్న తర్వాత కూడా ఆయన కూడా మహిళలు ఉద్దేశించేది మహిళా దినోత్సవం తరపున అయితే ఆయన కూడా మాట్లాడారు మీడియాతో కూడా. ఈ విషయం ఆయన దృష్టికి కూడా నాయకులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ నేతలు వాళ్ళైతే దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి. ఇద్దరిని పిలిచి మాట్లాడి బాలసభ దగ్గర వస్తారో లేదా పార్టీ ఒక క్యాటల్ పార్టీ సెంటర్ లో పిలిచి మాట్లాడుతున్న విషయం చూడాల్సింది. ప్రస్తుతానికైతే శివ ఈ గొడవ సద్దుమణినట్టేనా? ప్రస్తుతానికైతే గొడవ సద్దుమణిగినట్టే. అంటే పెద్దలు తీసుకోవడం వల్ల పెద్దలు ఆల్రెడీ చెప్పారు అనే విషయం మనం మాట్లాడుకున్న విషయం అయితే ఉందో దాని ద్వారా అయితే ప్రస్తుతానికి సద్దుమణిగినని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శివ.